మన సబ్జెక్ట్ లో కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ సబ్జెక్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు మీరు ఆశ్చర్యపోతారు కదా, ఇలా కూడా ఉంటుందా జీవితం అనేది. అంటే డబ్బును ప్రేమించమంటాం, ఎలాంటి వైబ్రేషన్ లేదు, అలాగే దానికి ప్రాణం లేదు, అది ఒక హ్యూమన్ బీయింగ్ కాదు. ఎలా ప్రేమించాలని ఒక మీకు డౌట్ రావచ్చు. ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పటి వరకు నేను విన్న విషయాలు ఎన్నో ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. కష్టపడితే గానీ డబ్బు రాదని ఒక ఆలోచన. ఇప్పుడు చెప్తున్నాను, మన సబ్జెక్ట్ లో కష్టపడితే మీరు ఎంత వీలైతే అంత హాయిగా మీ జీవితాన్ని ఎలాంటి అలజడులు లేకుండా కూర్చున్న చోటు నుంచి మీకు కావాల్సిన ఎలా పొందాలి, ఏటి వాళ్ళ లోపల ఆనందాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో మన జీవితంలో ఆనందం ఎలా వస్తుంది. మనకి క్లాసులు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. మనం 16 మార్చి వచ్చి హైదరాబాద్ లో ఉంటుంది, అలాగే 23 మార్చి వచ్చి వైజాగ్ లో ఉంటుంది. 6 ఏప్రిల్ మనకి స్పెషల్ క్లాస్ అండి హైదరాబాద్ లో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే 13 ఏప్రిల్ వచ్చేసి రాజమండ్రిలో ఉంటుంది, 27 ఏప్రిల్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఈ విధంగా తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఫస్ట్ సీట్ లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ మనీ మంత్ర ఛానల్. ఈ రోజు మనం మన సబ్జెక్ట్ లో కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు మీరు ఎన్నో వీడియోలు ఉన్నారు, అలాగే ఆ క్లాస్లో కూడా వచ్చి ఉన్నారు. కొత్త వాళ్ళ కోసం మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను విచిత్రం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే మనీ మంత్ర అనగానే ఎలా వస్తాయి డబ్బులు అనే ఒక ఆలోచన వస్తుంది. ఓకేనా, ఇది మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మనం చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క వీడియోలు మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు మనం వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసే కొత్త వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం కాదు కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి మనం పర్ఫెక్ట్గా వాళ్ళ యొక్క మనసులోకి చొచ్చిపోయే విధంగా ఈ సబ్జెక్ట్ ఏందని తెలియచేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో అనుభవాలు చూస్తున్నారు. ఓకే, మన క్లాస్కి చాలా మంది మేధావులు కూడా వస్తారు, చాలా వయసు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇంత పెద్ద వయసులో దాదాపు 40-50 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని మనమే బయటికి తీసుకొచ్చాం కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు ఆశ్చర్యపోతారు కదా, ఇలా కూడా ఉంటుందా జీవితం అనేది. ఓకేనా, అన్ని చిన్న చిన్న విషయాలే వినడానికి ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఇప్పటివరకు మనం ఇది ఎందుకు గమనించలేదా అనే ఒక ఆలోచనతో మీరు ఒక సంభ్రమాచరణతో మునిగి ఉంటారు. ఓకేనా, చిన్న చిన్న విషయాలే. ఎలా అంటే మనం ఏమంటాం అంటే డబ్బును ప్రేమించమంటాం, డబ్బును ఎలా ప్రేమిస్తాం అనే ఒక డౌట్ మీకు. ఓకేనా, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఉంది, మనం ప్రేమించవచ్చు. ఒక చిన్న పాప ఉంది, ప్రేమించవచ్చు. ఓకేనా, ఆరాధించవచ్చు, ఇంకేమన్నా చేయవచ్చు. డబ్బును ఎలా ప్రేమిస్తాం, దానికి ఎలాంటి వైబ్రేషన్ లేదు, అలాగే దానికి ప్రాణం లేదు, అది ఒక హ్యూమన్ బీయింగ్ కాదు. ఎలా ప్రేమించాలని ఒక మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, ఎస్, దాన్ని ఎలా ప్రేమించాలో, ప్రేమించడం వల్ల అది మీ జీవితంలోకి ఎలా వస్తుందని ఇక్కడ నేర్పబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పటివరకు మీరు విన్న విషయాలు ఎన్నో కొత్త కొత్త విషయాలు, అంటే సైంటిఫిక్గా కావచ్చు, లేదంటే ఇంకో రకంగా కావచ్చు. ఒక ఎడ్యుకేషన్ ఇది ఎలా ఉంటుందంటే మీకు ఏదో మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు కాకుండా చక్కగా ఒక ఎడ్యుకేషన్ లాగా, ఒక స్టెప్ బై స్టెప్గా ఒక ఎడ్యుకేషన్ లాగా. అంటే మీరు ఎలా ఉంటారంటే ఒక చక్కని క్లాస్ విన్నటువంటి అనుభూతి తప్ప ఎందుకు వచ్చామనే ఫీలింగ్ కాకుండా చక్కటి అనుభూతి. అంటే ప్రతి ఒక్క క్షణం మీరు ఒక ఉద్విగ్న భరితంగా దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇప్పటివరకు నేను విన్న విషయాలు ఎన్నో ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఓకేనా, ఎందుకంటే ఈ సబ్జెక్టే చాలా డిఫరెంట్. దీన్ని ఏమన్నారంటే రహస్యం అన్నారు, సీక్రెట్. ఓకేనా, ఆ సీక్రెట్ మనం ఇప్పబోతున్నాం ఈ క్లాసుల్లో. కాబట్టి ఆ సీక్రెట్ రహస్యం కాబట్టి క్లాస్కి వచ్చి మాత్రమే తెలుసుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఏమేమి ఉంటాయి క్లాస్లో, ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు, ఏంటి, ఇవన్నీ డౌట్స్ అనేటి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వీడియోలు చేసినప్పుడు మనం ఏం చెప్పామంటే అతి సులువుగా కూర్చున్న దగ్గర డబ్బును మనం ఆకర్షించాలి అన్నాం. అది ఎలా సాధ్యమవుతుంది అనేది చాలామంది తర్జన అయ్యారు. ఎందుకంటే కూర్చున్న దగ్గర డబ్బులు వస్తుంది, అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కష్టపడితే కానీ డబ్బు రాదని ఒక ఆలోచన. ఓకేనా, ఇప్పుడు చెప్తున్నాను, మన సబ్జెక్ట్లో కష్టపడితే కష్టమే వస్తుంది తప్ప డబ్బు రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే అందరి మస్తిష్కంలో ఏముందంటే కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చు. ముందు ఆ కష్టం అనేది మీ డిక్షనరీలోంచి తీసేయండి. ఓకేనా, ఎందుకంటే అది ఉన్నంత మటుకు మీ జీవితంలో ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. డబ్బు రాదు కదా, ఇంకా ఏది మీరు సాధించలేరు. ఫస్ట్ పాయింట్. ఓకేనా, రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎంత వీలైతే అంత హాయిగా మీ జీవితాన్ని ఎలాంటి అలజడులు లేకుండా కూర్చున్న చోటు నుంచి మీకు కావాల్సినవి ఎలా పొందాలి. ఓకేనా, ఇప్పుడు మనము ఏదైనా సరే
ఒక పని చేయాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక వస్తువు పొందాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా కావాలనుకున్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే దానికోసం ప్రయత్నాలు మొదలు పెడతాం. ఒక పని గురించి కానీ, లేకపోతే ఒక వస్తువు కానీ దాని గురించి తర్జన భర్జన పడి నలుగురికి చర్చలు చేసి అన్నీ చేస్తాం. మన సబ్జెక్టులో అలాంటిది ఏముండదు. ఎందుకంటే హాయిగా నువ్వు కూర్చున్న చోట దాని యొక్క అఫర్మేషన్ చేయడం వల్ల దాన్ని ఎలా పొందవచ్చు. ఒక పని కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇవి రెండింటే? ఇది కొత్తగా ఉంది సబ్జెక్ట్ అనిపిస్తుందా లేదా? ఎస్, కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటివరకు వినలేదు కాబట్టి అది కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ మన జీవితంలో జరిగే విషయాలే, కానీ మీరు వాటిని ఎప్పుడు కూడా మీరు గమనించలేదు. ఓకే, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఓకేనా? ఎందుకంటే కేవలం మానవుని యొక్క ఆలోచనల ద్వారానే సాధ్యమవుతాయా? దీనికి ఏమైనా సాధనాలు, మంత్రహిత తంత్రాలు చేయాలా? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. అవునా కదా? ఎందుకంటే ప్రతి క్లాస్ అన్నప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి, అయితేనే మనకు అన్నీ అవుతాయి. ఇలాంటిది ఏం లేదండి మన క్లాస్లో. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి మంత్రతంత్రాలు లేవు, ఎలాంటి జ్యోతిషం లేదు, ఎలాంటి దేవుడి పూజలు లేవు, ఎలాంటి సాధనాలు లేవు. ఓకే ఫ్రెండ్స్, అంత ఆశ్చర్యంగా ఉంది కదా మీకు? కాబట్టి అలాంటి నిజంగా లేవు మన క్లాస్లో. ఓకేనా? హాయిగా మీరు ఏం చేస్తారంటే సరదాగా ఆడుతూ పాడుతూ, ఓకేనా, మీకు కావాల్సిన వాటి గురించి ఆలోచించండి. దాన్ని మించిన సాధన ఇంకోటి ఏం లేదు. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ఆకర్షించబడతాయి. అవి ఎలా వస్తాయి అనేది దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దానికి ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో దాన్ని ఏమంటారు? ఓకేనా? అవి ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా మనం చర్చ చేయడం జరుగుతుంది. ఓకేనా? దాదాపు మనకు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన క్లాస్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు మీ జీవితంలో ఇప్పటివరకు విన్న విషయాలతో పాటు ఎన్నో కొత్త విషయాలను మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి దేవుళ్ళు, పూజలు, నమ్మకాలు, చాదస్తాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా పటాపంచాలు చేయడం అనేది జరుగుతుంది మనకి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని దూరం అయిపోతాయి. మన సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు కూడా అలాగే మీకు కావాల్సిన వాటిని మాత్రం మీరు పట్టుకొని పనికిరాని వాటన్నిటిని డస్ట్బిన్లో వేసేస్తారు. అలా వేసినప్పుడు మాత్రమే మీ పనికొచ్చే వస్తువు అనేది మీ దగ్గర ఉంటుంది. ఇలా ప్రతిదీ మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది మన క్లాస్లో. ఓకేనా? ఆ తర్వాత డబ్బు వస్తే మనిషికి అహంకారం వస్తుంది అనే ఒక నానుడు ఉంది మనకి. అర్థమైందా? మన సబ్జెక్టులోకి వస్తే అహంకారం అని ఛాయలే కనిపించవు. ఎందుకంటే మన సబ్జెక్టులో మనం ఏం చేస్తామంటే ముందుగా క్రమశిక్షణ నేర్పుతాం. దాంతోపాటు ఏంటంటే మనం కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలి అనేది చెప్తాం. దాంతోపాటు ఏంటంటే పక్కవారి పట్ల ఎంత ప్రేమ సుహృద్భావంతో ఉండాలి, వాళ్ళని మన యొక్క కుటుంబ సభ్యులుగా ఎలా భావించాలి, ఏటి వాళ్ళ లోపల ఆనందాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో మన జీవితంలో ఆనందం ఎలా వస్తుంది. ఓకేనా? ఒక డబ్బు ఉన్నవాడిని మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాడికి బాగా అహంకారం ఉంది, వాడికి అహంకారం ద్వారా డబ్బు సంపాదించాడు, లేదంటే ఏదో చేసి సంపాదించాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకు వస్తాయి. ఎప్పుడైతే మీకు ఆలోచనలు వచ్చాయో అలాంటివి మీ జీవితంలోకి డబ్బు రావడం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టండి. వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు ఆస్వాదించండి. అప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే ఓహో మీకు అలా ఉండడం ఇష్టమా అని చెప్పేసి మీ జీవితంలో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చాలా బోలెడు విషయాలు మనము ఈ యొక్క క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి వీలైనంత మట్టుకి మీరు ముందుగా నా వీడియోలు చూడండి. వీడియోలు చూసిన తర్వాత మీకు ఏమైనా అర్థమైతేనే క్లాస్లోకి రండి. హడావుడి చేసుకొని మీరు క్లాస్లోకి వచ్చేసి నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను మాత్రం ఎప్పుడు కూడా చెప్పొద్దు. ముందుగా వీడియోలు చూడండి. వీడియోలు చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మీరందరూ మేధావులే, కాకపోతే సరి అయిన మేధాన్ని తెలుసుకునే దిశగా ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోలు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇది సరి అయినది అనుకున్నప్పుడు మాత్రమే క్లాస్లోకి రండి. ఎందుకంటే ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, అది అలాగే కొనసాగుతుంది. అది తనను తాను ఎలా నిర్మించుకుంది, మీకోసం ఏమేం చేస్తుంది, ఎలా చేస్తుంది, అవన్నీ కూడా మీరు క్లాస్లో తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.